హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మాబా. సూపర్ సండే డబుల్ హెడర్లో మొదటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు అంటే ఆర్సీబీ గెలిస్తే సిఎస్కేకి అవకాశాలు ఉంటాయి క్వాలిఫైయర్ కావడానికి. ఆర్సీబీ పంజాబ్ చేతిలో ఓడిపోయింది అంటే సిఎస్కే ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ ఆర్సీబీ విజయాన్ని కోరుకుంటూ అసలు ఇలా ఊహించకపోవచ్చు. ఆర్సీబీ గెలవాలని కోరుకుంటూ చూసే మ్యాచ్. అదేవిధంగా ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గెలిస్తే ప్లే ఆఫ్స్లో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2లో ఫినిష్ చేద్దాం. మనము ఒక మ్యాచ్ మొదటి ఒక మ్యాచ్ తక్కువగా ఆడి ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలిమినేటర్ 1 ఆడేసి డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. క్వాలిఫైయర్ 1 ఆడి డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అదేవిధంగా పంజాబ్ ఫ్యాన్స్, ఎందుకంటే పంజాబ్కి 2 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 2 మ్యాచెస్లో ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళకి 15 పాయింట్స్, ఆ తర్వాత ఇంకొక మ్యాచ్ గెలిస్తే 17 పాయింట్స్తో వాళ్ళు కూడా టాప్ 2 ఫినిష్ చేద్దాం, లేదంటే క్వాలిఫైయర్ అన్న అవుదాం అనే ఆలోచనలో ఉంటారు. లాస్ట్ వాళ్ళు ఆడిన 5 మ్యాచెస్ కంటిన్యూగా వాళ్ళు సీజన్ ఫస్ట్ హాఫ్లో వరుసగా 6 విజయాలు సాధించేసి ఓకే ఇంకా పంజాబ్కి తిరుగులేదు అనే రీతిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూగా 5 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారంటే వాళ్ళ క్యాచ్లు ఎలా డ్రాప్ చేస్తున్నారో మ్యాచ్లను అలా డ్రాప్ చేశారు. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ చాలా అద్భుత రీతిలో ఉన్నప్పటికీ వాళ్ళ బౌలింగ్ నాసిరకంగా, వాళ్ళ ఫీల్డింగ్ ఇంకా నాసిరకంగా ఉండడం వల్ల వాళ్ళు మ్యాచెస్ అయితే ఓడిపోతూ వచ్చారు. ఆ ఓడిపోతూ వచ్చిన తర్వాత ఇప్పుడు 13 పాయింట్స్ 12 మ్యాచెస్‌లో వాళ్ళు 13 పాయింట్స్‌తో ఉన్నారు. ఇక్కడ 12 మ్యాచెస్‌లో 16 పాయింట్స్‌తో ఆర్సీబీ మంచి స్ట్రాంగ్ పొజిషన్‌లో మంచి రన్ రేట్‌తో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. బలహీనతల గురించి తీసుకుంటే లాస్ట్ మ్యాచెస్ అన్ని వరుసగా ఓడిపోతూ వచ్చిన తర్వాత పంజాబ్ మీద ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఈ మ్యాచ్ ఒత్తిడి అంతా పంజాబ్ పైనే ఉంటుంది. ఆర్సీబీకి ఈ మ్యాచ్ ఓడిపోయినా పోయేదేం లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్‌తో వాళ్ళు గెలిచినా గెలవకపోయినా గానీ వాళ్ళు 16 పాయింట్స్‌తో క్వాలిఫైర్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఈ మ్యాచ్ గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్‌కి అవకాశాలుంటాయి చూడు. అది సర్ప్రైజ్. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీళ్ళ బ్యాటింగ్ విషయానికి తీసుకుంటే, పంజాబ్ బ్యాటింగ్ విషయానికి తీసుకుంటే, పంజాబ్‌లో బ్యాటింగ్‌లో ఎలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ ప్రభు సిమ్రాన్ గానీ, ప్రియాంశ్ ఆర్య గానీ మంచి టచ్‌లో ఉన్నారు. మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. వాళ్ళ నుంచి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ వస్తుంది. ఆ తర్వాత అయ్యర్ గానీ వీళ్ళ నుంచి మంచి కాంట్రిబ్యూషన్ వస్తుంది. అవసరమైనప్పుడు స్టాయినిస్ కొడుతున్నాడు. వీళ్ళకు మిడిల్ ఆర్డర్ అంతా స్ట్రాంగ్‌గా ఉంది. టాప్ ఆర్డర్ ఏదైతే వాళ్ళిద్దరు ఓపెనర్స్ మంచి ఫామ్‌లో ఉండడం, ఆ తర్వాత అయ్యర్ మంచి టచ్‌లో ఉండడం అనేది వీళ్ళకి బాగా కలిసొచ్చే అంశం. వీళ్ళకి ఆహ్, సుశాంత్ శర్మ వీళ్ళకి ఎలా తయారంటే సుశాంత్ సింగ్ వీళ్ళకి ఎలా తయారయ్యాడంటే బ్యాటింగ్‌లో కొంచెం కాంట్రిబ్యూషన్ ఇచ్చినా అతను ఫీల్డింగ్‌లో చాలా క్యాచ్‌లు డ్రాప్ చేయడం అనేది పంజాబ్‌ని బాగా దెబ్బతీసింది. ప్రతి మ్యాచ్‌లో అతడు క్యాచ్‌లు డ్రాప్ చేయడం అనేది పంజాబ్‌ని చాలా దెబ్బతీసింది. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మార్కో యాన్సన్ గాని, హర్షదీప్ గాని అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ చేయకపోవడం వాళ్ళకి ఇంకా దెబ్బతీసింది. వీళ్ళ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అదేవిధంగా వీళ్ళ ఫీల్డింగ్ పూర్తి స్థాయిగా ఫెయిల్యూర్ కనబరచడం అనేది లాస్ట్ 5 మ్యాచెస్‌లో ఓడిపోవడం. ముంబైపై కూడా 200+ రన్స్ కొట్టి కూడా వాళ్ళు మ్యాచ్‌ని కాపాడుకోలేకపోవడం. ఇదే వాళ్ళ హోమ్ కండిషన్స్‌లో లాస్ట్ జరిగిన 2 మ్యాచెస్‌లో కూడా 200+ స్కోర్ పెట్టి కూడా వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడం అనేది ఆ ఒత్తిడి అనేది పంజాబ్‌పై చాలా గట్టిగా ఉంది. ఇక్కడ ఆర్సీబీ విషయానికొస్తే ఆర్సీబీకి అలాంటివి ఏమి లేవు. సమస్యలు ఏమి లేవు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కోల్కతా మీద మంచి విక్టరీ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ 2 వరుస డక్కుల తర్వాత ఒక అద్భుతమైన రీతిలో సెంచరీ కొట్టడం. వాళ్ళ బ్యాటర్స్ అందరూ ఫామ్‌లో ఉండడం. రజిత్ పటిదార్ ఫామ్‌లో ఉండడము. ఇటువైపు దేవదత్ పడిక్కల్ ఫామ్‌లో ఉండడం. విరాట్ కోహ్లీ మంచి టచ్‌లోకొచ్చి మంచి సెంచరీతో మంచి కూల్‌నెస్‌తో, కన్సిస్టెన్సీతో ఉండడం అనేది వీళ్ళందరికీ బాగా కలిసొచ్చే విషయం. ఇటువైపు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో వీళ్ళకి భువనేశ్వర్ ఆల్రెడీ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. 22 వికెట్స్‌తో మంచి టచ్‌లో ఉన్నాడు. అవసరమైనప్పుడు స్వింగ్‌తో ఆ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్న 6 ఓవర్స్‌లో వికెట్స్ తీస్తూ ఉండడం. వీళ్ళకి హేజిల్‌వుడ్ రూపంలో మరొక బౌలర్ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుండడం. క్రునాల్ పాండ్యా బౌన్సర్స్‌తో గాని, అదేవిధంగా తన యొక్క మార్క్ విసరడంతో గాని మంచి వికెట్స్ ఇస్తూ ఉండడం అనేది వీళ్ళకి బాగా కలిసొచ్చే విషయం. వీళ్ళకి బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇక సమస్యలు లేవు. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో సమస్యలు. వీళ్ళ ఫీల్డింగ్ గూడా అద్భుతంగా ఉంది. వీళ్ళు అవసరమైనప్పుడు టీమ్‌లో ఏమైనా చేంజెస్ చేస్తారా? ఆహ్, వీళ్ళు రొమారియో షెఫర్డ్ ప్లేస్‌లో ఇంకెవరినన్నా ఆడించి
ఏమన్నా ప్రయోగాలు చేస్తారా చూడాలి. వీళ్ళు వాస్తవానికి గూడా ఆర్‌సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే సీఎస్‌కే ఫ్యాన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. నేను సీఎస్‌కే ఫ్యాన్స్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకంటే, ఆర్‌సీబీ, సీఎస్‌కే ఫ్యాన్స్ మధ్యలో ఉండే ఆ రైవల్వరీ ఏదైతే ఉందో అది చాలా బావుంటది. నిజానికి గూడా ఐపీఎల్‌లో ఆసక్తి రేపిచ్చే కాంపిటీషన్ అనమాట. ఆర్‌సీబీ గాని, సీఎస్‌కే గాని ఇద్దరి మధ్యలో. ముంబై ఇండియన్స్, సీఎస్‌కే ఎలా ఉంటుందో అంతకు మించిన ఉత్సాహం ఆర్‌సీబీ అదేవిధంగా సీఎస్‌కే మధ్యలో ఉంటది. ఉండడం అనేది ఇక్కడ మరి యెల్లో జెర్సీ యేసుకున్న సీఎస్‌కే అని గాదు. కాకపోతే అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్‌ని ఎలా మలచబోతుంది మొదటి మ్యాచ్? ఎందుకంటే ఈ మొదటి మ్యాచ్‌తోనే సెకండ్ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మొదటి మ్యాచ్‌లో ఆహ్, ఆర్‌సీబీ విజయం సాధిస్తే పంజాబ్ అవకాశాలు దెబ్బతినడమే గాకుండా చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలని కాస్త మెరుగుపరిచిన జట్టుగా ఆర్‌సీబీ ఉంటుంది గాబట్టి ఆర్‌సీబీ విజయంతో అఫీషియల్‌గా క్వాలిఫైర్ అయిన మొదటి జట్టుగా ఎళ్తుందా? లేదంటే ఈ మ్యాచ్‌లో ఏదైనా అటు ఇటు అయ్యి పంజాబ్‌కి ఏమైనా అవకాశం ఇచ్చేసి ఓకే. పంజాబ్ ఇంకా మా ఆశలు సజీవంగా ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచెస్‌కి గెలిస్తే మేము 17 పాయింట్స్‌తో ముందుకెళ్ళొచ్చు అనే ఆలోచనలో పంజాబ్ ఏమన్నా సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందా? ఇన్ని వరుస మ్యాచెస్ ఓటమి తర్వాత. లేదంటే ఆర్‌సీబీ వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్‌ని కంటిన్యూ చేస్తూ లాస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మంచి సెంచరీ చేసాడు. ఇక్కడ కూడా అదరగొట్టేస్తాడని చెప్పేసి ఇక్కడ కూడా కొట్టేసి వాళ్ళు ఇగ అఫీషియల్‌గా ఆహ్, క్వాలిఫైర్ అయిన మొదటి జట్టుగా అదేవిధంగా టాప్ 2 ఫినిష్ చేసిన మొదటి జట్టుగా నిలుస్తారా అనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.